కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎన్లైట్మెంట్ పీపుల్స్, గురూస్ అండ్ బాబాస్ మన మధ్యలోనే ఉన్నారు. వాళ్ళని చూడగానే మనము కుతూహలంతో ఎన్నో ప్రశ్నలేస్తాం. స్వామీజీ, ఇజ్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ అని ఒకడు అడుగుతాడు. ఇఫ్ దెర్ ఈస్ నో గాడ్ దెన్ హూ క్రియేటెడ్ ద యూనివర్స్ అని ఇంకొకడు. దేవుడు అంటూ ఉంటే వై డూ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్స్ టు గుడ్ పీపుల్స్ బాబా అని ఇంకొకడు. కర్మ ఫలాల్ని నిర్ణయించేది ఎవరు? పునర్జన్మ ఉందా లేదా? ఇలా ఎన్నెన్నో తెలివైన ప్రశ్నలు మనము అడుగుతాం. అయితే ఒక్కో స్వామీజీ మనకి కొత్త కొత్త ఆన్సర్లు ఇస్తాడు. సో దాట్ మీ త్రూ దిస్ మీ టాకింగ్ టు మీ అని మనకి వినిపిస్తుంది. మనము కన్ఫ్యూజ్ అయిపోతాం. 10,000 ఆన్సర్స్ ఫర్ వన్ క్వశ్చన్. మీరు వాట్ ఈస్ లైఫ్ అని అందరినీ అడగండి. బెటా, లైఫ్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యు ఆర్ బిజీ విత్ మేకింగ్ అదర్ ప్లాన్స్ అని ఒక స్వామీజీ. లైఫ్ ఈజ్ అ సాంగ్, సో సింగ్ ఇట్ అని ఇంకొక బాబా. సి, లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్ అని మరో గురు. ఇలా మనకి రకరకాల సమాధానాలు వస్తాయి. వాళ్ళని మనము ప్రశ్నలతో విసిగించటం తప్ప ఏ ఉపయోగము ఉండదు. వాళ్ళు మన ప్రశ్నలు తట్టుకోలేకే వాళ్ళు మనల్ని ఆశ్రమంలోకి జాయిన్ చేపించుకొని మన చేత యోగా, మెడిటేషన్ లాంటివి చేపిస్తారు. మెడిటేషన్ వల్ల థాట్లెస్ మైండ్ వస్తే మనలో పిచ్చి ప్రశ్నలు తగ్గించి మనల్ని కామేలా చేస్తారు. ఆశ్రమాల్లో జరిగేది ఇదే. మర్డర్ చేసింది ఎవడని అంటే అందరూ కలిసి ఒకే పేరు చెప్తే వినాలని ఉంది. కానీ మనకి ఇక్కడ వందల్లో వేలల్లో పేర్లు వినొస్తుంటే ఎందుకు మనకి ఇన్వెస్టిగేషన్? లైఫ్ అనేది ఒక మిస్టరీ. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడంలో దానికైనా పెద్ద వేస్ట్ పని ఉండదు. మీ జీవితం పరమార్థం తెలుసుకోవటానికి మీరు బ్యాక్ ప్యాక్ వేసుకొని బయలుదేరొద్దు. ఏ స్వామీజీని మీరు దయచేసి రకరకాల క్వశ్చన్లు అడగొద్దు. మీ ప్రశ్నలు ఎండ్లెస్, వాళ్ళ సమాధానాలు ఇంకా ఎండ్లెస్. ఎవరైనా ఏమైనా చెప్తే విందాం తప్ప ఏమీ అడగొద్దు. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇక్కడ ఎన్ని ప్రవచనాలు జరిగినా, ఇక్కడ ఎన్ని సతసంగాలు జరిగినా, ఎంతమంది మహానుభావులు పుట్టినా మన బుద్ధులు మారవు, మనము మారము. అయితే నువ్వు ఒక సైంటిస్ట్తో కూర్చో, నీకు సమాధానాలు దొరుకుతాయి. అదే నువ్వు ఒక స్వామీజీతో కూర్చో, నీకు కానీ ఆయనలాగా గడ్డం పెరుగుతుంది. లైఫ్ గురించి, సోల్ గురించి, ఎగ్జిస్టెన్స్ గురించి మీరు వేసే ప్రతి ప్రశ్న ఈజ్ యూజ్లెస్. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటిది అని ఒక ఏనుగు ఇంకొక ఏనుగుని అడగదు. కర్మ సిద్ధాంతం గురించి ఏ రెండు సింహాలు కూర్చొని మాట్లాడుకోవు. కాబట్టే అనంతాన్ని తవ్వకూడదు, పరమార్థాన్ని గెలకకూడదు. ఈ మిస్టరీ లైఫ్ని మీరు మిస్టరీలా చూస్తూ ఎప్పటికీ ఎప్పుడు మీరు ఎంజాయ్ చేస్తూ, మీరు సర్ప్రైజ్ అవుతూ మిగతా యానిమల్స్ లాగా గడిపేయడమే సరి అయిన పద్ధతి.